My name is Ganesh, Polity faculty. Last video, class 1 of Polity లో కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అంటే కాన్స్టిట్యూషన్ని ఎలా డెవలప్ చేసుకున్నాం, కాన్స్టిట్యూషన్లో డిఫరెంట్ యాక్ట్స్ ఏంటి బ్రిటిషర్స్ ఉన్నప్పుడు, సో అది బేసిస్ ఎలాగైంది మన ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్కి అనేది ఫస్ట్ వీడియోలో ఉంది. ఈ సెకండ్ వీడియోలో ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్ ఉందో అది ఎలా తయారు చేశారు, దానికి బేసిస్ ఏంటి, దాని హిస్టరీ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఐడియా ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా అంటే మన భారతదేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి అనే ఒక ఐడియా ఎప్పుడు వచ్చింది అని మనం చూసుకుంటే ఫస్ట్ ఎంఎన్ రాయ్ ఇతను కమ్యూనిస్ట్. ఎంఎన్ రాయ్ ద ఫస్ట్ పర్సన్ టు గివ్ ఐడియా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ ద ఇయర్ 1934. 1934 సంవత్సరంలో కాన్స్టిట్యూషన్ అనే ఒకటి ఉండాలి మన భారతదేశానికి అని చెప్పిన మొదటి వ్యక్తి ఎవరు అంటే ఎంఎన్ రాయ్. ఇతను కమ్యూనిస్ట్ పార్టీ ప్రెసిడెంట్. ఇన్ ద ఇయర్ 1935 నెక్స్ట్ ఇయర్ ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, వాళ్ళు 1935లో అఫీషియలీ డిమాండెడ్ ఎ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్. వాళ్ళు ఒక సమావేశం పెట్టుకొని అందులోని ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేసుకోవాలి. దేని ద్వారా ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని మనం ఎన్నుకొని ఆ అసెంబ్లీ మన భారతదేశానికి కావాల్సిన కాన్స్టిట్యూషన్ని రాసుకోవాలనేది నిర్ణయించింది ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇన్ ద ఇయర్ 1935. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద నవంబర్ 1946. ఏదైతే ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్ ఉందో ఈ కాన్స్టిట్యూషన్ని రాయడానికి తయారు చేయబడిన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ప్రజల చేత ఎన్నుకోబడింది. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నవంబర్ 1946 నా ఫామ్ అయ్యి కాన్స్టిట్యూషన్ తయారు చేసింది. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఫామ్ చేయాలి అని ఎవరి ద్వారా నిర్ణయించారంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఒక బ్రిటిషర్స్ వేసిన ఒక కమిషన్, ఒక మిషన్, అందులో ఒక 3 మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళు చెప్పారన్నమాట ఇండియాకి, భారతదేశానికి కాన్స్టిట్యూషన్ ఉండాలి, సో ఆ కాన్స్టిట్యూషన్ రాయడానికి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని కూడా ఫామ్ చేసుకోండి అని చెప్పిన కమిటీ ఏంటి అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. సో ఎప్పుడైతే 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని మనం ఫామ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నామో ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎన్ని సీట్లు ఉండాలని క్యాబినెట్ మిషన్ చెప్పింది అంటే 389 సీట్స్. ఈ 389 సీట్స్ 389 సీట్లలో 296 సీట్లు బ్రిటిష్ ఇండియాకి, 93 ప్రిన్స్లీ స్టేట్స్ అంటే రాజాస్ ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ టైంలో అవి 93 సీట్స్ allotted to each province of India were decided among 6 Muslims and general. సో ఏవైతే ఎలక్షన్ అనేది అవుతుందో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చేయడానికి ఆ ఎలక్షన్స్ కూడా డిసైడెడ్. ఎలాగ ఎలక్షన్స్ అయ్యాయి? రిలీజియన్ బేసిస్ మీద. ముస్లిమ్స్కి ముస్లిమ్స్, సిక్కులకి సిక్, జనరల్ అదర్స్. రిప్రజెంటేటివ్ ఫామ్ ఫ్రమ్ ప్రిన్స్లీ స్టేట్స్ వర్ నామినేటెడ్ బై ద హెడ్ ఆఫ్ దట్ ప్రిన్స్లీ స్టేట్. ఎవరైతే ఈ ప్రిన్స్లీ స్టేట్ 93 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయో ఇక్కడ నుంచి రిప్రజెంటేటివ్ అంటే అక్కడి నుంచి వచ్చిన ఒక వ్యక్తిని ఎవరిని నామినేట్ చేస్తారంటే ఆ దేశానికి, ఆ ప్రాంతానికి అయిన రాజుగారు ఆ రిప్రజెంటేటివ్ని నామినేట్ చేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి పంపిస్తాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? బ్రిటిష్ ఇండియాలో ఎలక్షన్స్ అవుతాయి. అవి ఏ బేసిస్ మీద? సిక్కులకి, ముస్లిమ్స్కి జనరల్ బేసిస్ మీద ఎలక్షన్స్ అవుతాయి. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే రాజులు పరిపాలిస్తున్నారో ఆ రాజులే ఒక వ్యక్తిని నామినేట్ చేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి పంపిస్తారు. ఇది సెటప్ కంప్లీట్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా మన భారతదేశానికి కాన్స్టిట్యూషన్ రాసుకోవడానికి సహకరించవలసిన కమిషన్. ఓకే, సో ఎలక్షన్స్ అయ్యాయి. ఇప్పుడు 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పెట్టడానికి ఎలక్షన్ అవ్వాలని చెప్పాను కదా, ఎన్నుకోబడాలి కదా ప్రజలు చేత ఎన్నుకోబడిన వ్యక్తులు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని క్రియేట్ అయ్యి ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ రాస్తారు. సో దానికి ఎలక్షన్స్ అనేవి ఆగస్ట్ 1946లో అయ్యింది.
ఆ ఎలక్షన్స్లో ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 208 సీట్లు, ముస్లిం లీగ్కి 73, ఇండిపెండెంట్కి 15 ఇలాగ విడివిడిగా వచ్చాయి. ఇందులో ప్రిన్స్లీ స్టేట్స్ ఎవరు కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేదు. సో ఈ ప్రాసెస్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. సో ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, దేనికి కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎప్పుడు ఫస్ట్ మీటింగ్ పెట్టారంటే December 9, 1946లో 1946 సంవత్సరంలో. దీనికి ఫస్ట్ టెంపరరీ ప్రెసిడెంట్, తాత్కాలిక ప్రెసిడెంట్ ఎవరు? డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఇతను తాత్కాలిక ప్రెసిడెంట్ అంటే టెంపరరీ ప్రెసిడెంట్. December 11, 1946, December 11, 1946న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్. అంటే పర్మనెంట్ ప్రెసిడెంట్ కింద డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని ఎన్నుకోవడం అయ్యింది. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎవరు? హెచ్సి ముఖర్జీ. దాంతోపాటు సర్ బిఎన్ రావ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ద అసెంబ్లీ. ఒక అడ్వైజర్ అసెంబ్లీ కావాలి కనుక ఆ అడ్వైజర్ ఎవరిని అపాయింట్ చేసుకున్నారు అంటే సర్ బిఎన్ రావ్. సో ఎప్పుడైతే పర్మనెంట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అడ్వైజరు ఈ ఎలక్షన్స్ అన్నీ నామినేషన్స్, అపాయింట్మెంట్స్ అయిపోయాయో అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రెజల్యూషన్. అసలు ఆబ్జెక్టివ్స్ ఏంటి? మన కాన్స్టిట్యూషన్ రాయడానికి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉండాలి. సో ఆ ఆబ్జెక్టివ్స్ యాక్సెప్ట్ అవ్వాలి. సో దాన్ని ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రెజల్యూషన్ అంటారు. ఆ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రెజల్యూషన్ ఎవరు ఫార్వర్డ్ చేశారు, ఎవరు ముందు పెట్టారు అంటే నెహ్రూ. ఆన్ December 13, 1946, నెహ్రూ put forward the objectives of resolution on December 13, 1946. It emphasized on fundamentals and the philosophy of the constitutional structure. ఏదైతే కాన్స్టిట్యూషన్ మనం రాసుకుందాం అనుకుంటున్నామో, ఏదైతే కాన్స్టిట్యూషన్ మనకు కావాలనుకుంటున్నామో దానికి ఫండమెంటల్స్, దానికి ఫౌండేషన్, బేసిస్ ఏంటేంటి కావాలి, ఎలా ఉండాలి అనేది ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రెజల్యూషన్లో ఉంది. ఈ రెజల్యూషన్ వాజ్ అడాప్టెడ్. ఈ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఫండమెంటల్స్, ఫిలాసఫీ ఉందో, ఈ కాన్స్టిట్యూషన్ పాయింట్స్ ఉన్నాయో ఈ పాయింట్స్ అన్నీ కూడా January 22, 1947, Jan 22, 1947ని యాక్సెప్ట్ చేశారు. మొత్తం కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అంతా కలిపి ఓకే ఇవన్నీ మాకు ఇష్టమే, ఇవన్నీ మనం పెట్టుకుందాం అనే ఒక రెజల్యూషన్ని యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రెజల్యూషన్ ఏదైతే నెహ్రూ గారు పెట్టారో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రెజల్యూషన్ అది చిన్న మోడిఫికేషన్స్, చిన్న చేంజెస్తో ఇప్పుడున్న ప్రియాంబులే అది. సో ఎగ్జామ్ అడుగుతాడు ప్రియాంబుల్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రియాంబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రెజల్యూషన్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రెజల్యూషన్ ఏంటుందో అదే ప్రియాంబుల్. క్లియర్? సో ఎప్పుడైతే ఇదంతా బాగానే అయిపోయింది 1946లో ఆబ్జెక్ట్ రెజల్యూషన్ జరిగిందో, ఎప్పుడైతే 1947 యాక్ట్, ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయ్యిందో, ఎవరైతే ముస్లిం లీగ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ బాయ్కాట్ చేసేసి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. అండ్ ఇండియాలో ఎవరైతే పార్టీషన్ అయిందో 1947 అయిపోయాక ఎవరైతే కాన్స్టిట్యూంట్, ఏదైతే ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఉందో దాన్నే లోక్సభ ఆర్ అసెంబ్లీ కింద నిర్ణయించుకున్నారు. అర్థమైందా? సో 1947 యాక్ట్ ద్వారా ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయిపోయింది. ఆ డివైడ్ అవుతున్నప్పుడు ఏముంది? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉంది. గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అది దేనికి ఫామ్ అయింది? కాన్స్టిట్యూషన్ రాయడానికి ఫామ్ అయింది. బట్ 1947 తర్వాత డివైడ్ అయిపోయినందుకు ఇంకా మళ్ళీ కొత్త ఎలక్షన్స్ పెట్టకుండా ఏదైతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉందో దాన్నే అసెంబ్లీ కింద కన్వర్ట్ చేసుకున్నారు. అంటే ఇప్పుడున్న లోక్సభ అనుకోండి, లోక్సభ లాగా మార్చుకున్నారు. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ బికేమ్ లెజిస్లేటివ్ బాడీ. ఇప్పుడున్న లోక్సభ పార్లమెంట్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ బికేమ్ లెజిస్లేటివ్ బాడీ. సో దాని స్పీకర్ ఎవరు? ఫస్ట్ స్పీకర్ ఈజ్ జీవి మాల్వాంకర్. 2 ఫంక్షన్స్ కంటిన్యూడ్. సో 2 ఫంక్షన్స్ ఇది చేసేది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫంక్షన్ అంటే కాన్స్టిట్యూషన్ రాయడం, అలాగే లెజిస్లేటివ్ బాడీ యాక్ట్ని క్రియేట్ చేయడం. ఈ 2 ఫంక్షన్స్ కూడా ఎంతవరకు చేసింది? ఇది November 26, 1949 ఈ సంవత్సరం వరకు ఈ 2 ఫంక్షన్స్ కూడా ప్యారల్గా, ఒక రోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అయితే రెండో రోజు లెజిస్లేటివ్ బాడీ, మళ్ళీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో సేమ్ మెంబర్స్ కానీ డిఫరెంట్ రోల్స్. ఒక రోజు ఏమో కాన్స్టిట్యూషన్ రాయడానికి కూర్చుంటారు, రెండో రోజు ఈ యాక్ట్ని, లాస్ని, దేశానికి కావాల్సిన ప్రక్రియలను చూడడానికి చూసుకుంటారు. ఓకే,
ఇదే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, ఏదైతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉందో అడాప్టెడ్ నేషనల్ ఫ్లాగ్, ఎప్పుడైతే మన ప్రెసెంట్ నేషనల్ ఫ్లాగ్ ఉందో జూలై 22, 1947. అలాగే నేషనల్ యాంథమ్ జనవరి 24, 1950. మన నేషనల్ యాంథమ్ని జనవరి 24, 1950ని అడాప్ట్ చేశారు. అలాగే నేషనల్ సాంగ్ ఆన్ జనవరి 24, 1950. సో నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ ఈ రెండూ కూడా జనవరి 24న 1950 సంవత్సరంలో అడాప్ట్ చేశారు. దీంతోపాటు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏం చేసింది, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని ఎన్నుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉన్నారో కొన్ని కమిటీస్ వేసుకోవాలి. ఒక్కొక్క కమిటీ ఒక్కొక్కటి చూస్తుంది. ఆ కమిటీస్ ఏంటి, ఒక్కొక్క వర్క్ చూసుకుంటుంది. సో ఈ టోటల్ కాన్స్టిట్యూషన్ రాయడానికి, ఏదైతే ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్ ఉందో టోటల్ కాన్స్టిట్యూషన్ని రాయడానికి ఎన్ని డేస్ పట్టింది అంటే 2 years 11 months 18 days. 2 years 11 months 18 days పట్టింది. టోటల్ ఎన్ని సిట్టింగ్స్, 11 సెషన్స్, అంటే 11 సార్లు వాళ్ళు కూర్చున్నారు. సో ఆన్ జనవరి 24, 1950 అసెంబ్లీ హెల్డ్ ద లాస్ట్ సెషన్. సో ఆఖరి సెషన్ ఏ రోజు జరిగింది అంటే జనవరి 24, 1950. సో టోటల్ 11 సెషన్స్, 2 years 11 months 18 days పట్టింది. లాస్ట్ సెషన్ సిట్టింగ్ వచ్చి 24th January 1950. ఇప్పుడు ఎగ్జామ్స్లో వచ్చేవి ఇంపార్టెంట్ కమిటీస్ అనేవి కొన్ని ఎగ్జామ్స్కి వస్తుంటాయి. అందులో యూనియన్ పవర్ కమిటీకి హెడ్ ఎవరు, నెహ్రూ. డ్రాఫ్టింగ్ కమిటీ, ఏదైతే కాన్స్టిట్యూషన్ మనం డ్రాఫ్ట్ చేస్తామో రాస్తామో దానికి చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే ఫండమెంటల్ రైట్స్ అండ్ మైనారిటీస్, దీనికి సర్దార్ పటేల్. రూల్స్ ప్రొసీజర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. స్టీరింగ్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. దీనికి ఒక ట్రిక్ చెప్తాను. దీనికి త్రిబుల్ ఆర్ ఇన్ రామోజీ ఫిలిం స్టూడియో, ఇలా గుర్తుపెట్టుకోండి. త్రిబుల్ ఆర్ అంటే మూవీ వస్తుంది కదా, త్రిబుల్ ఆర్ ఇన్ రామోజీ ఫిలిం స్టూడియో. త్రిబుల్ ఆర్ అంటే 3 Rలు దేనికి, రాజేంద్ర ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్. నేను చెప్తాను రాజేంద్ర ప్రసాద్ ఏ కమిటీస్కి చైర్మన్ చెప్పడానికి ఇది ఒక ట్రిక్. సో ఫస్ట్ రామోజీ, ఆర్ స్టాండ్స్ ఫర్ రూల్, ఆర్ స్టాండ్స్ ఫర్ రూల్. సో రూల్స్ ప్రొసీజర్కి చైర్మన్ ఎవరు, రాజేంద్ర ప్రసాద్. అలాగే నెక్స్ట్ ఆర్, రాజేంద్ర ప్రసాద్ ఇస్ ఎ చైర్మన్ ఫర్ ఎఫ్, ఫర్ ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ. సో రాజేంద్ర ప్రసాద్ ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీకి, అలాగే రూల్స్కి, అండ్ స్టూడియో, ఎస్ స్టాండ్స్ ఫర్ స్టీరింగ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ. సో త్రిబుల్ ఆర్ ఇన్ రామోజీ ఫిలిం స్టూడియో అంటే ఆర్ స్టాండ్స్ ఫర్ రూల్స్ కమిటీ, ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫైనాన్స్, ఎస్ స్టాండ్స్ ఫర్ స్టీరింగ్ కమిటీ. ఓకే. సో అలాగే హౌస్ కమిటీకి చైర్మన్ ఎవరు, పట్టాభి సీతారామయ్య. క్లియర్. నెక్స్ట్ ఎగ్జామ్స్లో వచ్చే ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్, అలాగా మనకు తెలుసు అతను చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే మెంబర్స్ వచ్చి గోపాలస్వామి, అల్లాడి కృష్ణస్వామి, మున్షి, సాయిద్ మొహమ్మద్ సదుల్లా, మాధవరావు అండ్ టిటి కృష్ణమాచారి. ఓకే. సో ఈ మెంబర్స్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏదైతే కాన్స్టిట్యూషన్ తయారు చేయబడిందో అది ఎప్పుడు అడాప్ట్ చేశారు అని అడుగుతాడు ఎగ్జామ్లో. అది ఎప్పుడు అడాప్ట్ చేశారు, November 26, 1949. November 26, 1949న కాన్స్టిట్యూషన్ ఏదైతే తయారు చేయబడిందో అది అడాప్ట్ చేశారు. ఎవరు అడాప్ట్ చేశారు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో దీనికి ఏంటేంటి ఉన్నాయి, అప్పుడు అడాప్ట్ చేసినప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఉన్న పార్ట్స్ ఏంటి అని చూసుకుంటే ఫస్ట్ ప్రియాంబుల్ ఉంటుంది. ఈ ప్రియాంబుల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రెజల్యూషన్, గుర్తుపెట్టుకోండి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రెజల్యూషన్. అండ్ అప్పుడు చేసినప్పుడు ఆర్టికల్స్ ఎన్ని, 395 ఆర్టికల్స్. షెడ్యూల్స్ ఎన్ని, 8 షెడ్యూల్స్. పార్ట్స్ ఎన్ని, 22. సో ఆర్టికల్స్, షెడ్యూల్స్ అండ్ పార్ట్స్ ఈజ్ 22. సో దీన్ని అసలు ఆర్టికల్స్ ఏంటి, షెడ్యూల్స్ ఏంటి, పార్ట్స్ ఏంటి,
ఇవి మీరు ఒకసారి చూసుకుంటే చూడండి, మనకి ప్రతి పుస్తకం కొంటాం, బుక్ కొన్నప్పుడు ఏంటి, ఇక్కడ యూనిట్ 1 చాప్టర్స్ ఉంటాయి, క్లియర్, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, మళ్ళీ నెక్స్ట్ పేజ్ యూనిట్ 2లో మళ్ళీ చాప్టర్ 4, 5, 6 ఉంటాయి. అంటే ఏంటి ఈ చాప్టర్స్ ఏంటి, చాప్టర్ 1, 2, 3 దేనికి సంబంధం, యూనిట్ 1కి సంబంధం, 4, 5, 6 దేనికి సంబంధం, యూనిట్ 2కి సంబంధం. అలాగే చివరన ఏదైతే పుస్తకం మనం చూస్తామో చివరన కొన్ని అపెండిక్స్ అని ఇస్తాడు. అపెండిక్స్ అని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, కొన్ని ఏవైతే మనకు కొన్ని పాయింట్స్ బుక్లో ఉంటే అర్థం కావో అవన్నీ కూడా ఇస్తాడు. సో మీరు కాన్స్టిట్యూషన్ దీంతో కంపేర్ చేసుకుంటే ఈ పార్ట్స్ ఉన్నాయి చూడండి, ఈ పార్ట్స్ ఆర్ నథింగ్ బట్ యూనిట్స్. యూనిట్ 1, యూనిట్ 2 లాగా పార్ట్ 1, పార్ట్ 2. ఈ ఆర్టికల్స్ చాప్టర్స్ లాగా, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3. షెడ్యూల్స్ ఏంటి, అపెండిక్స్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ప్రొసీజర్స్, ఏవైతే టెక్స్ట్ బుక్లో మనం పెట్టలేమో అవన్నీ కూడా షెడ్యూల్స్లో ఉంటాయి. షెడ్యూల్స్లో ఏంటి, రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి. షెడ్యూల్స్ అంటే అపెండిక్స్ లాగా. ఓకే, సో నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఎప్పటి నుంచి అమలైంది అంటే జనవరి 26, 1950. జనవరి 26, 1950 సంవత్సరం నుంచి కాన్స్టిట్యూషన్ని కేమ్ ఇన్ టు ఫోర్స్ అంటే అమలు పరిచారు. అందుకనే జనవరి 26, 1950 రిపబ్లిక్ డే చేసుకుంటాం. అసలు ఇంకో కారణం ఏంటి, జనవరి 26ని ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాము అంటే ఇట్ వాస్ ఆన్ దిస్ డేట్ ఇన్ 1930 దట్ పూర్ణ స్వరాజ్ డే వాజ్ సెలబ్రేటెడ్. సో 1930 సంవత్సరంలో ఐఎన్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్, కంప్లీట్ ఫ్రీడమ్ అనే ఒక కాన్సెప్ట్ అనేది వాళ్ళు ఆ రోజు స్టార్ట్ చేశారు కనుక ఆ రోజుని మనం ఎంచుకున్నాం, సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఆ రోజు నుంచి మేము ఇంప్లిమెంట్ కాన్స్టిట్యూషన్ చేసుకుందామని. సో అట్ ప్రెజెంట్ ఆర్టికల్స్ అంటే వేరీ అవుతుండే, ఆర్టికల్స్ 448 ఉండొచ్చు, 449 ఉండొచ్చు. సో ఆర్టికల్స్ అట్ ప్రెజెంట్ వచ్చేసి ఆర్టికల్స్ ఎన్ని 448, షెడ్యూల్స్ ఎన్ని 12, ఒకప్పుడు ఎన్ని 8, పార్ట్స్ ఎన్ని 25, ఒకప్పుడు 22. ఓకే, ఇప్పుడు షెడ్యూల్స్ చూద్దాం, ఇవి ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వస్తాయి. సో షెడ్యూల్ 1, షెడ్యూల్ 2. షెడ్యూల్ 1 దేని గురించి, షెడ్యూల్ 1 అంటే అపెండిక్స్ అని చెప్పాను కదా, టెక్స్ట్ బుక్లోని అపెండిక్స్ లాంటిది. షెడ్యూల్ 1 దేని గురించి, స్టేట్, యూనియన్ టెరిటరీస్, నేమ్ అండ్ దర్ బౌండరీస్. షెడ్యూల్ 1లో ఏముంటాయంటే ఒక స్టేట్ని డిఫైన్ చేస్తారు, స్టేట్ అంటే ఏంటి, యూనియన్ టెరిటరీ అంటే ఏంటి, అది ఎలా అక్వైర్ చేసుకోవాలి, ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, అలాగే దాని నేమ్స్ ఎలా వచ్చాయి, దాని నేమ్ ఎలా పెట్టాలి, అలాగే బౌండరీ డీటెయిల్స్, మన మొత్తం అంత టెరిటరీ అంతా కూడా ఉంటుంది. అలాగే షెడ్యూల్ 2, ఈ షెడ్యూల్ 2లో ఏముంటాయి, స్పెషల్ పవర్స్ అండ్ శాలరీ డీటెయిల్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ గారి శాలరీ, ఆ స్పెషల్ పవర్స్, అలాగే గవర్నర్ ఆఫ్ స్టేట్ తాలూకా స్పెషల్ పవర్స్, శాలరీ, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ రాజ్యసభ, లోక్సభ, అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్, వీళ్ళందరి గురించి కూడా షెడ్యూల్ 2లో ఉంటాయి. షెడ్యూల్ 3లో ఓత్ అండ్ ప్రామిసెస్ ఆఫ్ ఆల్ అథారిటీ ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. సో ఓత్ ఏదైతే ముందు మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైకోర్టు జడ్జి కానీ సుప్రీంకోర్టు జడ్జి కానీ ఏదో పదవి వచ్చినప్పుడు వాళ్ళు ఓత్ అనేది వాళ్ళు చేయాలి. సో ఓత్ ప్రొసీజర్స్ అన్నీ కూడా షెడ్యూల్ 3లో ఉంటాయి. నెక్స్ట్ షెడ్యూల్ 4. షెడ్యూల్ 4లో దేని గురించి ఉంటుంది, రాజ్యసభ ఎంపీ కౌంట్ ఆఫ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ, ఎంతమంది రాజ్యసభ ఎంపీలు ప్రతి రాష్ట్రం నుంచి ఉండాలి అనేది షెడ్యూల్ 4లో ఉంటుంది. అలాగే షెడ్యూల్ 5. షెడ్యూల్ 5లో షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ లా డీటెయిల్స్. కొన్ని షెడ్యూల్డ్ ఏరియాస్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని కొన్ని ఏరియాస్ ఉంటాయి ప్రతి స్టేట్లో కూడా. ఇప్పుడు భారతదేశం తీసుకుంటే కొన్ని స్టేట్స్లో కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ స్పెసిఫిక్ ట్రైబ్స్ ఉంటారు, వాళ్ళని ఆ ట్రైబ్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఆ ట్రైబ్ ఒక స్పెసిఫిక్ కస్టమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఒక కొన్ని లైఫ్ స్టైల్స్ ఉంటాయి, అవి ప్రొటెక్ట్ చేయడానికి కూడా అవి ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఆ ఏరియాస్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి షెడ్యూల్ 5లో ఉంటుంది. అలాగే షెడ్యూల్ 6 స్టేట్స్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం అండ్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఆఫ్ లా డీటెయిల్స్. ఏవైతే అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం ఈ 4 స్టేట్స్ ఉన్నాయో ఈ 4 స్టేట్స్లో కొన్ని ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి, దాని అడ్మినిస్ట్రేషన్, దాని కంట్రోల్, దాని లా డీటెయిల్స్, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎవరు కంట్రోల్ చేయాలి, ఎవరు అడ్మినిస్ట్రేట్ చేయాలి అన్నీ కూడా షెడ్యూల్ 6లో ఉంటుంటాయి. షెడ్యూల్ 7 ఇదేంటి, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. సో స్టేట్ లిస్ట్కి ఏంటి పవర్స్, స్టేట్ ఏంటేంటి సబ్జెక్ట్స్ మీద లా తయారు చేయొచ్చు, అలాగే సెంటర్ ఏంటేంటి సబ్జెక్ట్స్ మీద లా తయారు చేయొచ్చు. అలాగే కాన్కరెంట్ లిస్ట్ బోత్ స్టేట్, సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ తీసుకోండి,
అది కన్కరెంట్ లిస్ట్, ఫారెస్ట్ కన్కరెంట్ లిస్ట్, లా అండ్ ఆర్డర్ స్టేట్ లిస్ట్. ఇలాగా ప్రతి సబ్జెక్ట్కి పవర్స్ ఉంటాయి. ఒక స్టేట్కి కొన్ని పవర్స్ ఉంటాయి, సెంటర్కి కొన్ని పవర్స్ ఉంటాయి. సో ఇది చెప్పేది షెడ్యూల్ 7. సెకండ్ షెడ్యూల్ 8. షెడ్యూల్ 8 అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, మన ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ లేదు. ఒక ఎగ్జామ్లో వచ్చింది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నేషనల్ లాంగ్వేజ్. నేషనల్ లాంగ్వేజ్ ఇప్పటి వరకు లేదు. 22 లాంగ్వేజెస్ అఫీషియల్ లాంగ్వేజెస్. 22 లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి, అన్నీ కూడా అఫీషియల్ లాంగ్వేజెస్. అవి షెడ్యూల్ 8 చెప్తుంది. షెడ్యూల్ 9 వ్యాలిడేషన్ ఆఫ్ సర్టన్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్, జమీందారీ యాక్ట్స్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా 13(1)A, 13(1)B, 13(1)C, 31D ఇవన్నీ కూడా ఏంటంటే ఈ షెడ్యూల్స్, ల్యాండ్ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా షెడ్యూల్ 9లో పెట్టారు. షెడ్యూల్ 10 సో డీటెయిల్స్ అబౌట్ పార్టీ చేంజ్ అండ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంపీ ఒక పార్టీలో ఎన్నుకొని మళ్ళీ వెంటనే పార్టీ మార్చాడు అనుకోండి, అతన్ని డిస్క్వాలిఫై చేయడానికి, లేదా ఓటింగ్ సరిగ్గా వేయకుండా ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోవడం, ఇలాంటివి చేస్తున్నప్పుడు డిస్క్వాలిఫికేషన్కి ఆ సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా షెడ్యూల్ 10లో ఉంటుంది. అలాగే షెడ్యూల్ 11. షెడ్యూల్ 11 ఏంటి? పంచాయత్స్ మీద పెడుతుంది. ఇది 73rd అమెండ్మెంట్ అండి. అది 73rd అమెండ్మెంట్ 1992లో పంచాయతీని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే 74th అమెండ్మెంట్ ఏంటి? మున్సిపాలిటీస్. సో ఇది 12 షెడ్యూల్స్ ఉంటాయి మనకి. ఎగ్జామ్లో ప్రతి షెడ్యూల్ని మనం చూడాలి. ప్రతి షెడ్యూల్ మీద కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఓకే, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలని చూస్తే టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అని గుర్తుపెట్టుకోండి. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. టీ స్టాండ్స్ ఫర్ ఏంటి? టెరిటరీ అంటే ఫస్ట్ షెడ్యూల్. ఈ స్టాండ్స్ ఫర్ ఏంటి? ఎమ్యూలిమెంట్స్ అంటే శాలరీ. ఎమ్యూలిమెంట్స్ అంటే శాలరీ. ఈ అంటే ఎమ్యూలిమెంట్స్ అంటే శాలరీ. ఏ స్టాండ్స్ ఫర్ ఏంటి? ప్రామిసెస్, ఓత్స్. ఓకే. ఆర్ స్టాండ్స్ ఫర్ రాజ్యసభ. ఆర్ స్టాండ్స్ ఫర్ టియర్స్ కదా. ఆర్ స్టాండ్స్ ఫర్ రాజ్యసభ. ఏ స్టాండ్స్ ఫర్ అలవెన్సెస్, అవన్నీ కూడా. ఎస్ స్టాండ్స్ ఫర్ ఏంటి? షెడ్యూల్డ్ ఏరియాస్. ఎస్ స్టాండ్స్ ఫర్ షెడ్యూల్డ్ ఏరియాస్. అలాగే ఓ స్టాండ్స్ ఫర్ అదర్ ఏరియాస్ అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, అదర్ ఏరియాస్. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్. ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మాట 3 సెంటర్కి, స్టేట్కి, కన్కరెంట్ లిస్ట్కి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్. అనదర్ ఓ స్టాండ్స్ ఫర్ అఫీషియల్ లాంగ్వేజ్. ఓకే. ఎల్ స్టాండ్స్ ఫర్ ఓల్డ్ కదా. ఎల్ స్టాండ్స్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్. అది షెడ్యూల్ 9. ల్యాండ్ రిఫార్మ్స్ షెడ్యూల్ 9. డి స్టాండ్స్ ఫర్ డిఫెక్షన్ ఆర్ సర్టన్ యాక్ట్స్. అదేంటి? షెడ్యూల్ 10 యాంటీ డిఫెక్షన్ లా. షెడ్యూల్ 10 ఏంటి? యాంటీ డిఫెక్షన్ లా. పి స్టాండ్స్ ఫర్ పంచాయత్స్. ఎం స్టాండ్స్ ఫర్ మున్సిపాలిటీస్. సో టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అని మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా కూడా ఈ 12 షెడ్యూల్స్ను కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవి 25 పార్ట్స్ చెప్పాను కదా. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క యూనిట్. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3. సో ఇందులో ఇవి చాప్టర్స్. ఇందులో చెప్పండి అపెండిక్స్. సో ఈ పార్ట్లో కొన్ని చాప్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 1 అనుకోండి. పార్ట్ 1లో ఏంటి? ఆర్టికల్ 1 to ఆర్టికల్ 4 ఇవి చాప్టర్స్ అనుకోండి. దేనికి సంబంధించిన యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. అలాగే పార్ట్ 2 ఉంది 5 to 11. దీనికి ఏం? అలాగే సిటిజన్ ఎవరు, నాన్ సిటిజన్ ఎవరు అని చెప్పేది. పార్ట్ 3 ఉంది, చాప్టర్ 3 అనుకోండి 12 to 35. ఇవేం చెప్తుంది? ఫండమెంటల్ రైట్స్ చెప్తుంది. సో ఇలాగ మనకి 25 పార్ట్స్ ఉంటాయి. ప్రతిదానికి ఒక్కొక్క స్పెసిఫిక్ ఏరియా సబ్జెక్టు ఉంటుంది. సో ఇది మనకి కంప్లీట్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్లో పార్ట్స్ ఏంటి, ప్రియాంబుల్ అంటే ఏంటి, షెడ్యూల్స్ అంటే ఏంటి, ఆర్టికల్స్ అంటే ఏంటి, మనం ఇవన్నీ చూసాం. సో కాన్స్టిట్యూషన్ ఎలాగ ఫామ్ అయింది, ఎవరి వల్ల ఏర్పాటు చేయరు అనేది కూడా చూసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.